श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। गुरु मध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितो गुरुः गुरुर्विश्वं न चान्योस्ति तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सदानिम्बवृक्षस्य मूलादिवसात् सुधास्राविणं तिक्तमप्याप्रियन्तं तरुं कल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं। नमामीश्वरं सद्गुरुं साईनाथं। नमामीश्वरं सद्गुरुं साईनाथं। బాబా గారి అనుగ్రహంతో, బాబా గారి ప్రేరణతో శ్రీ వెంకటరావు గారి గృహంలో ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక సత్సంగానికి విచ్చేసిన సాయి పాదురులైన మనందరి తరపున బాబా గారి దివ్య పాదపద్మకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాం. అలాగే తమ నామస్మరణ, తమ చరిత శ్రవణం, మననం నిధిధ్యాసం చేసిన మహర్భాగ్యాన్ని మనందరికీ అనుగ్రహించిన సమర్థ సద్గురు సాయినాథుని దివ్య చరణాలకు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఆధ్యాత్మ గురువు గారి పాదపద్మాలకు నమస్కారం చెల్లిస్తున్నాం. ఈరోజు తమ స్మరణ చేసుకున్న భాగ్యాన్ని మనందరికీ అనుగ్రహించిన సమర్థ సద్గురు సాయినాథుని దివ్య చరణాలకు మనందరి తరపున సాష్టాంగ నమస్కారం చేస్తూ కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. బాబా గారి అనుగ్రహ ఆశీస్సులు మనందరికి ఎప్పుడు ఉండాలని శ్రీ సాయి సచ్చరిత శ్రవణం, పారాయణం, అధ్యయనం చేస్తున్న ప్రతి ఒక్కరికి బాబా గారు అనుభవాలు కలిగించమని బాబా గారి దివ్య పాదపద్మం వద్ద ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం. శ్రీ సాయి సచ్చరిత ఓవిటి ఓవి తెలుగు గ్రంథం శ్రావణ మాసం ముగింపు సప్తాహ పారాయణం ఈ రోజుతో సంపూర్ణమైంది. శ్రీ సాయి సచ్చరిత ఓవిటి ఓవి తెలుగు గ్రంథం శ్రావణమాస సప్తాహం, శ్రావణ మాసం ముగింపు సప్తాహ పారాయణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బాబా గారి అనుగ్రహాశీస్సులు ఉండాలని, బాబా గారి కృపకి అందరూ పాత్రలు అయ్యేలా బాబా గారు అనుగ్రహించమని బాబా గారి దివ్య పాత్రను ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం. అలాగే ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుతున్నాం. ఎంతో శ్రద్ధతో, భక్తితో, నియమంతో అందరూ పారాయణ చేశారు. దీనికి ఫలితం తప్పకుండా మనందరికీ ఉంటుంది. పారాయణ చేసిన వారందరూ బాబా గారు అనుగ్రహిస్తారు. అందరికి ఏదో ఒక అనుభవం కలిగే ఉంటుంది ఈ 7 రోజుల్లో. ఆ అనుభవాన్ని మనం పంచుకుంటూ ఈ 53 అధ్యాయాల్లో మీకు వచ్చిన సందేహాలు ఏమైనా ఉంటే వాటి మనం నివృత్తి, ఆ సందేహాలు తీర్చుకునే సందేహ నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం బాబా గారు స్ఫురించిన వరకు. అరుణకి ఏ అనుభవం కలిగింది, పారాయణం ద్వారా వచ్చిన సందేహాలు ఏమైనా ఉన్నాయా, ఒక్కొక్కరు వరుసగా చెప్తుంటే బాబాగా స్ఫురించిన వరకు సచరిత ఆధారంగానే 7 రోజులు పారాయణం చేసాం కదా, 53 అధ్యాయాలు. ఈ రోజుతో 8వ రోజు. ఏ అధ్యాయంలోనే మనకేమన్నా సందేహం కలిగిందా, బాబా రీలీలు ఎందుకు జరిపించారు, ఈ ఓవి యొక్క అర్థం ఏమై ఉంటుంది, ఇక్కడే మనం ఎంత దృష్టి పెట్టి మనం పారాయణ చేసాం అనేది ఇక్కడే తెలుస్తుంది. సందేహాలు ఏమి రాకపోతే మన దృష్టి పెట్టలేదు అని అర్థం. సందేహం వచ్చిందంటే ఖచ్చితంగా మనం దృష్టి పెట్టామని అర్థం.
ఫస్ట్ ప్రారంభించిన ఒక్కొక్కరు చెప్పరున్నా నీకేం డౌట్లు వచ్చినాయి పారాయణ చేసేటప్పుడు, నీకేమన్నా బాబా గారు ఏం అనుభవం కలిగించారు. మళ్ళీ మనం కృతజ్ఞపూర్వ సత్సంగం గురించి మళ్ళీ స్మరించుకుందాం అనుభవాల గురించి. అందుకు కృతజ్ఞపూర్వ సత్సంగం పెట్టడమే కారణం అందుకు, మనకు జరిగిన అనుభవాలు ఆ రోజు పంచుకోవాలని. కానీ వాతావరణం అనుకూలం లేక, బాబా గారి ఆజ్ఞ లేక, కొంతమంది దూర ప్రదేశం వాళ్ళు రాలేరు అన్న భావంతో మనం వచ్చే ఆదివారానికి పోస్ట్ పోన్ చేసుకోవడం జరిగింది. అప్పుడు మళ్ళీ స్మరించుకుందాం మన అనుభవాల్ని. లేదు ఇప్పుడు పారాయణం ద్వారా మనకి ఏం డౌట్లు వచ్చినాయి, కొన్ని అనుభవాలు అప్పుడు చెప్పుకుందాం. వచ్చే ఆదివారం కృతజ్ఞపూర్వ సత్సంగంలో చెప్పుకుందాం. సత్యత పారాయణం చేశాం కదా, ఇది ఎప్పుడు ఉండదు. మనం చదివిన అధ్యాయాల్లో ఏవైతే మన సందేహాలు వచ్చినాయో అప్పుడు ఆ సందేహ నివృత్తి వచ్చే ఆదివారం ఉండదు. అప్పుడు కేవలం అనుభవాలు మాత్రం మనం స్మరించుకుంటాం. ఎవరెవరికి ఏ అనుభవాలు కలిగినాయి, బాబా గారు ఏమి ఇచ్చారు అనేది. హేమత్ పంత్ గారు అవతారిక అప్పుడు వర్ణించారన్నారు కదా, హేమత్ పంత్ గారు అవతారిక చెప్పింది ఎవరు? అదే చదివా 53వ అధ్యాయం ఏమర్థమైంది అంటే అప్పటికి హేమత్ పంత్ గారు ఇంకా అవతారిక రాయలేదన్నారు. బాలా అనే అతను చెప్తున్నారు కదా, బాలా నాయన నాకు అర్థం కాదు ఎవరు అనేది. ఈ అవతారిక ఎవరు రాశారు, ఎవరు మనకు అక్కడి నుంచి వేరే వాళ్ళు చెప్తున్నట్టు కదా. బివి దేవ్ గారు రాశారు. హేమత్ పంత్ గారు సత్యతని ప్రారంభించిన తర్వాత 52 అధ్యాయాలు సంపూర్ణమైపోయినాయి. బాబా గారు 1వ అధ్యాయం ఏం చెప్పారు? వాస్తవమైన అనుభవాలు, సంఘటనలు ప్రోగు చేయి, నా చరిత్ర నేనే రాసుకుంటాను అన్నారు. బాబా గారు శరీరంతో ఉన్నంత వరకు కూడా ఆయన ఏం చేశారు? పోగు చేశారు. వాస్తవాలు అన్ని నోట్ చేసుకోవటం, జరిగిన అనుభవాలు, అప్పుడున్న బాబా గారితో కలిసిమెలిసి తిరిగిన భక్తులు ఎవరైతే ఉన్నారో ప్రత్యక్షంగా వాళ్ళ దగ్గర అనుభవాలని సేకరించారు. దానిలో అనుభవమే అక్కడ అధ్యాయంలో వస్తుంది కదా. ఏ అధ్యాయం వస్తుంది మనకి? ఆ ముసలమ్మ శ్యామ దగ్గరికి వెళ్తారు. శ్యామ దగ్గర హేమత్ పంత్ గారు వెళ్తారు. ఏ అధ్యాయం అది? చదివాం, మనం పారాయణం చేసాం. మూడో రోజు పారాయణంలో వస్తుంది ఇది క్లూ. 17వ అధ్యాయంలో వస్తుంది. 18వ అధ్యాయంలో వస్తుంది. శ్యామ దగ్గరికి హేమత్ పంత్ గారు వెళ్తారు కదా. నువ్వు ఏం చెప్తావు చెప్పు, బాబా గారి యొక్క కథలు పావన యశోగంగలో మునిగి తేల్దాం అని అంటారు ఆయన, హేమత్ పంత్ గారు. అంటే ఆయన బాబా గారి అనుభవాలు తెలుసుకున్నారు. అట్లా ఆ లీల ఏం జరిగినాయి ఆయన వచ్చి విశేషాలు చెప్పు బాబా గారు చెప్పమంటే మా దగ్గర ఏముంటాయా, మేము పల్లెటూరు వాళ్ళం, మీరా పట్టణం వాసులు, కానీ మీరు చెప్తేనే మేము వింటాం అంటాడు ఈయన శ్యామ గారు. కాదు, బాబా గారి సాంగత్యంలో ఎన్నో రోజుల నుంచి మీరు ఉంటున్నారు, కాబట్టి మీ దగ్గర నుంచి మేము తెలుసుకోవాలి, కాబట్టి బాబా గారి యొక్క చరిత్రని పావన యశోగంలో మునుగుదామయ్యా, నువ్వు మాకు చెప్పు అంటారు. సరే, ఆయన ఏమంటాడు? ఎన్నో చమత్కారాలు జరిగినాయి, ఎన్నో లీలలు జరిగినాయి, ఎన్నో చెప్పమంటారు, ఏమని చెప్పను. అయినా సరే నా మనసుకు తోచింది చెప్తాను అని చెప్పి అప్పుడు ముసలమ్మ కథ చెప్తారు. ముసలమ్మ కథ చెప్తాను అని చెప్పి మొదలు పెడతారు 18వ అధ్యాయంలో. అది 19వ అధ్యాయానికి ఎక్స్టెన్షన్ అవుతుంది చెప్పడం మొదలుపెట్టిన తర్వాత. ఆ ముసలమ్మ పేరేంటి? రాధాబాయి దేశ్ముఖ్ ఆ ముసలమ్మ పేరు. ఆ కథ మొదలు పెడతారు. అక్కడికి 18వ అధ్యాయం ఎండ్ అవుతుంది. వాళ్ళు 19వ అధ్యాయంలో క్లారిటీగా మొత్తం ఏం జరిగిందని అల్లెలను బోధిస్తారు. అలా హేమత్ పంత్ గారు మొత్తం సేకరించుకున్నారు. అప్పుడు బాబా గారిని ప్రత్యక్షం సేవించిన భక్తులందరి దగ్గర కూడా సేకరించుకొని ఆ వివరాలన్నీ ఆయన పొందుపరిచి రాసుకుని డైరీలో బదిలిపరుచుకొని మొత్తం దగ్గర చేర్చిన తర్వాత అప్పుడు ఆయన రావడం మొదలు పెట్టారు. బాబా గారు శరీరం వదిలిన తర్వాత ఆయన ప్రారంభించారు. అప్పటి వరకు ఇవన్నీ పోగు చేస్తూ కూర్చున్నారు. రేపు వచ్చే నెల, ఈ నెల 5వ తారీఖు నుంచి బాబా గారిని ప్రత్యక్షం సేవించిన భక్తుల స్మరణ మాత్రమే ఉంటుంది 5వ తారీఖు సత్సంగంలో. గతంలో కొన్ని రోజులు జరిగింది, కొన్ని నెలల పాటు జరిగింది, అది మళ్ళీ పునఃప్రారంభం చేయబడుతుంది. పోయిన డిసెంబర్ 5వ తారీఖుతో 6వ తారీఖు జరిగింది లాస్ట్ సత్సంగం, బాబా గారి భక్తులు స్మరించుకునేది. ఆ తర్వాత నుంచి ఆగిపోయింది. దాన్ని మళ్ళీ పునఃప్రారంభం రేపు దివ్య గారింట్లో నుంచి మొదలవుతుంది.
ఆ ఆయన ఉపాసిని బాబా గారు ఎపిసోడ్ జరుగుతుంది, అది కంటిన్యూషన్. ఎక్కడ దాకా జరిగిందో మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూషన్ ఉంటుంది. అవకాశం అలా కూడా మిస్ అవ్వకుండా శ్రవణం చేయడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ మళ్ళీ రాని సబ్జెక్ట్ వస్తూ ఉంటుంది దాంట్లో. బాబా గారితో ఎలా ఉన్నారు, బాబా గారి లీలలు ఏంటి, ఉపాసన బాబా గారితో ఏంటి, బాబా గారు భక్తులు ఎవరెవరు ఆయన ఎలా సేవించుకున్నారు, వాళ్ళకి ఏం అనుభవాలు ఇచ్చారు, ఇవన్నీ వస్తుంటాయి ప్రతి వారం. ఉపాసన బాబా అయిపోయిన తర్వాత మళ్ళీ వారంకి ఒకళ్ళు, నెలకొకళ్ళు భక్తుల గురించి మనం స్మరించుకుంటూ ఉందాం. అది జరుగుతుంది ప్రత్యేకంగా అక్కడ మాత్రమే జరుగుతుంది బాబా గారి భక్తులు. మిగతా జనరల్ సత్సంగాలు జరుగుతుంది. ఆయన 52 అధ్యాయాలు హేమడ్ పంత్ గారు రాసిన తర్వాత, పూర్తి అయిపోయిన తర్వాత ఆయన శరీరం వదిలిపెట్టడం జరుగుతుంది. 52 అధ్యాయాలు పూర్తి అయిపోతే బాబా గారికి సమర్పించి నమస్కారం చేసుకుంటారు. అక్కడతో ఆయన వచ్చిన ఆయన తీసుకున్న జన్మ కార్యం ఏదైతే ఉందో అది పరిసమాప్తం అయిపోయింది. అప్పుడు ఆ సచరిత్ర మొత్తం గ్రంథ రూపంలో తీసుకొచ్చిన తర్వాత మొత్తం కాగితాలన్నీ ఎలా రాశారు, సచరిత్ర ఎలా వచ్చిందంటే చిత్త కాగితాల మీద రాశారు. కూర్చొని కుర్చీ, టేబుల్, ఫ్యాన్లు, ఏసీ రూమ్ లో కూర్చొని రాసింది కాదు సచరిత. అడవుల్లో కూర్చొని అలా రాసింది కాదు. తాళపత్ర గ్రంథాల మీద రాసింది కూడా కాదు. అదే ప్రత్యేకత. బాబా గారు ఎప్పుడు ప్రత్యేకత. ఆయన యొక్క స్వరూపం కావచ్చు, బాబా గారి యొక్క తత్వం కావచ్చు, బాబా గారు విలక్షణం కావచ్చు, విశిష్టత అన్ని ప్రత్యేకతే. ఇంకెక్కడ దొరకదు. ఒక్క బాబా గారి దగ్గర మాత్రమే మనకి కనిపిస్తుంది అంత విశిష్టత, ఇంకెక్కడ ఉండదు. ఆయన ఎప్పుడైతే మనసు స్ఫురించారో అప్పుడు స్ఫురించగానే చిన్న చిన్న కాగితాలు తీసుకొని గబగబ రాసేసేవారంట. ఆయన రాయాలని కూర్చుంటే రాయగలిగేవారు కాదంట. ఆయన రాస్తారు, నేను రాయాలనుకుంటే రాయగలిగేవాడిని కాదు. వెళ్ళి మసీదు తిరగని ముందు కూర్చుంటే నా తెలియకుండానే నీళ్ళు గుర్తుకొచ్చేది, దాన్ని గబగబా రాసేవాడిని అని చెప్పి రాశారు. ఆయన రాయగలిగేవాళ్ళు కాదు. బాబా గారు స్ఫురించిన అందుకు బాబా గారు ఇక్కడ మనకి ఎవిడెన్స్ ఇది. బాబా గారు నా చరిత్ర నేనే రాసుకుంటాను, నిమిత్త మాత్రుడే అన్నదానికి ప్రూఫ్ ఇది. ఆయన కూడా చాలాసార్లు చెప్తారు, హేమడ్ పంత్ గారు కూడా, నేను రాయలేదు, నాకు ఏ సంబంధం లేదు, రాసేది రాయించేవారు అంత బాబా గారే, భక్త శ్రోత స్వానంద భోక్త కూడా వారే, నేను కేవలం నిమిత్త మాత్రమే, మీరు ఈ అధ్యాయాన్ని శ్రద్ధగా శ్రవణం చేయండి, మిమ్మల్ని వేడుకుంటున్నాను అని ఆయన మనకి ఎన్నిసార్లు నమస్కారం చేశారు, ఎన్నిసార్లు బతులాడుకున్నారు, ఎన్నిసార్లు వేడుకున్నారు హేమడ్ పంత్ గారు. నిజంగా మహానుభావుడు. ఆయనకి ఏం అవసరం? మనం పారాయణ చేస్తే ఎంత, చేయకపోతే ఎంత, శ్రవణం చేస్తే ఎంత, చేయకపోతే ఆయనకేం లాభం లేదు, కించితే లాభం లేదు హేమడ్ పంత్ గారికి. కానీ ఆయన వేడుకున్నారు. ఎందుకు? మనందరం ప్రయోజనం కలగాలని, మనం ప్రయోజనం కావాలి, మనం ఆయన దగ్గర లాభం పొందాలని, బాబా గారి తత్వం మనం తెలుసుకోవాలని, భగవంతుడి దగ్గర మనం అవ్వాలని. మనం సత్సంగాలు చెప్పుకునేది కూడా అదే. రండమ్మా రండయ్యా వచ్చి కూర్చుంటే రోజుకో గంటన్నర, వారానికి గంటన్నర సేపు అని బతులాడతాం. చనువు ఉన్న వాళ్ళ దగ్గర మందలియటం కూడా జరుగుతుంది, ప్రేమతో పిలుస్తాం, అయినా రారు. వాళ్ళు వచ్చిన వాళ్ళు మన ప్రయోజనం లేదు, రాకపోవడం లాభం లేదు, వచ్చిన లాభం లేదు. వచ్చటం రావడం కూర్చుంటే ఏమవుతుంది? భగవంతుడి గురించి మనం ఏమన్నా తెలుసుకోగలిగితే, శ్రవణం చేయగలిగితే మన జన్మ ధాన్యం అవుతుంది. మన భగవంతుడి తత్వం, బాబా గారి తత్వం మనకు అర్థం అవుతుంది. నేను బాబా గారి భక్తుడు అంటే నిజమైన భక్తి అది కాదు. బాబా గారి తత్వం తెలుసుకోగలగడమే బాబా గారి భక్తి. బాబా గారి మార్గంలో నడవడం అంటే బాబా గారు ఏం చెప్పారో ఆ చెప్పిన దాన్ని మనం ఆచరణ ద్వారా చేసుకుంటూ వెళ్ళటమే బాబా గారి మార్గాన్ని అనుసరించడం. ఇదే బాబా గారి గురించి 10 మందికి తెలియచెప్పడం, బాబా గారి లీలలు చెప్తూ బాబా గారి వైపు భక్తి వచ్చేట్టు మనం 10 మంది ఆయన లీలలు తెలియపరచడమే బాబా గారు మనం చేసే సేవ. అంతేగాని పల్లకల్లే భుజాన్ని ఎత్తుకునే సేవ కాదు. బాబా గారి నైవేద్యాలు, ప్రసాదాలు, పూలహారాలు సమర్పించేది కూడా సేవ కాదు. ఆయన కోరుకునే సేవ అది కాదు. మనం ప్రేమగా ఇష్టంగా చేసుకుంటున్నాం అంతే, సేవాని భావంతో. కానీ బాబా గారు కోరుకునేది ఇది కాదు. ఏం సేవ అన్నారు? ఆయన గురించి తెలియచెప్పడమే. ఏమండి బాబా గారి దగ్గర నేను ఈ ప్రయోజనం పొందాను, బాబా గారి దగ్గర నాకు ఈ లాభం కలిగింది, మీరు కూడా బాబా గారిని ఆశ్రయిస్తే, బాబా ప్రార్థిస్తే మీరు కూడా అనుభవం కలిగిస్తారు, అంతే. అది తెలియచెప్పడమే. సత్యత పారాయణ చేశారా? అదిగోండి ఈ గ్రంథం ఒకసారి చదవండి. మనం ధ్యేయంగా పెట్టుకోవాలి. అదే బాబా గారు మనం చేసే సేవ. ఎవరు కనిపించినా సరే, అదిగో సత్యత చదివారా మీరు బాబా గారిది, అదిగో ఈ ఇటు తెలుగు గ్రంథం ఉందండి, ఇది చదవండి, ఒకసారైనా పారాయణం చేయండి, లేదా మా దగ్గర రండి మేము చెప్తాం ఎలా చదవాలో, లేదా మేము ఇంటికి వస్తాం మీరు చదువుతా అంటే మేము, అట్లా మనం చెప్పి వాళ్ళని ఆ గ్రంథాన్ని పరిచయం చేయాలి. ఆ గ్రంథాన్ని వాళ్ళు ఒక్కసారైనా పారాయణం చేయాలి. అది వాళ్ళకి అధ్యయనం చేసి మనం తీసుకెళ్ళాలి. ఇది బాబా కోరుతున్న సేవ.
బాబా గారి సత్యత్వం మనకి ఏం చెప్పారు, ఎలా ఉండమని, ఎలా వచ్చిందో అది ఫాలో అవటమే మన బాబా గారి తత్వాన్ని ఫాలో అవటం. మంగళ సత్సంగంలో వస్తుంది, క్షమా శాంతి నిసంగత్వం భూతదయ పరోపకారం ఇంద్ర నిగ్రహం. అది మన మంగళవారం ఒకటి అయింది, నెక్స్ట్ వీక్ వచ్చే మంగళవారం మళ్ళీ కంటిన్యూషన్ ఉంటుంది ఆ సత్సంగానికి. ఎప్పుడు ఎక్కడ బాబా గారు ఏం చెప్పిస్తారో మనకు తెలీదు, ఏ స్మరణకి ఇస్తారో కూడా తెలీదు. కానీ ప్రతి సత్సంగం కూడా ఇంపార్టెన్సే. ఏ మిస్ అయిపోయినా కూడా మనం కొంత కోల్పోయినట్టు. మన దగ్గరికి ఆరాటంతో ఎప్పుడైతే వస్తామో అన్ని మార్కులు వేస్తాడు ఆయన మనకి. వెళ్ళొచ్చులే, ఏమైందిలే, చూద్దాంలే, చేద్దాంలే అంటే ఆయన కూడా అలానే నిదానంగా ఉంటాడు. మనం ఎంత ఆతృతగా ఉంటే ఆయన అంత ఎదురొచ్చి మనల్ని ఆయన ఆహ్వానిస్తారు, మన దగ్గర కూర్చోబెట్టుకుంటారు. దీక్షితుగా పరితపిస్తే చెప్పింది అదే బాబా గారు, కాకా నువ్వే కాదు నేను నీకోసం ఎదురు చూస్తున్నాను, అందుకే శ్యామాని నగరు పంపించాను అన్నారు. మనం చూడకూడదు, ఆయన మన కోసం ఎదురు చూస్తుంటారు. ఎప్పుడు మనం పరితపించినప్పుడు, ఆయన శ్రవణం, ఆయన పారాయణం చేయాలన్నప్పుడు, ఆయన గురించి మనం శ్రవణం చేయాలన్నప్పుడు ఆయన మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు, మనకు అనుభవాలు కలిగిస్తూ ఉంటారు. అలా హేమంత్ పంత్ గారు అధ్యాయాలన్నీ పూర్తి అయిపోయిన తర్వాత, 52 అధ్యాయాలు అయిపోయిన తర్వాత ఇంకా ఆయన పరిసమాప్తమైంది. ఆయనకి ఇంకా బాబా గారు సద్గతిని ఇచ్చేశారు. ఇప్పుడు ఇవన్నీ గ్రంథ రూపంలో తీసుకురావడానికి మళ్ళీ కొంత టైం పట్టింది వాళ్ళకి. అన్ని ఒక ఆర్డర్లో తీసుకొచ్చి ఆ పేపర్లన్నీ కూడా వాళ్ళ అబ్బాయి గజానంద్ దగ్గర ఉంటే అవన్నీ బివి దేవ్ గారు, దీక్షిత్ గారు, శ్యామ గారు, అప్పుడు ఇంకా దగ్గరున్న భక్తులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ, నోల్కర్ గారు కాదు, సత్యసాయి నోల్కర్ గారు, అప్పుడు బాబా గారు ఉన్నప్పుడు ఆయన మోక్షం పొందారు, బాబా జన్మరా ఇచ్చారు. ఎవరైతే అప్పుడు దగ్గర ఉన్న బాబా భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక యూనిట్గా ఏర్పడి ఆ సత్యతను మొత్తం తీసుకొచ్చి ఆ కాగితాలన్నీ, ఆయన రాసిన పేపర్లన్నీ దగ్గర పెట్టుకొని ఒక ఆర్డర్లో ఫామ్ చేసి అధ్యాయాల రూపంలో మొత్తం సీరియల్లో పెట్టుకుంటూ వచ్చారు. అంతా వచ్చిన తర్వాత 53వ అధ్యాయం కనిపించలేదు, 52 అధ్యాయాలు పూర్తి అయిపోయినాయి. ఇప్పుడు 52 పూర్తి అయిపోయినాయి కాబట్టి దీన్ని అవతరణిగా రాయాల్సిందే అని అనుకుంటారు. దాని గురించి మళ్ళీ అందరు మళ్ళీ దానికి డిస్కషన్ పెట్టుకుంటారు. ఆ గజానాన్ని అడుగుతారు హేమంత్ పంత్ గారు అబ్బాయిని, అయ్యా నా ఎక్కడున్న అవతరణ కింద ఎక్కడ ఉందేమో నాన్నగారు రాసి పెట్టారు చూడండి అంటే ఆయన అంత వెతికి ఎక్కడా కనిపించలేదని చెప్తారు. అప్పుడు అవతరణ పెట్టాలా లేదా అనేది అదొక డిస్కషన్ వస్తుంది. వచ్చినప్పుడు అందరూ కలిసి నిర్ణయించుకుంటారు అవతరణ ఉండి తీరవలసిందే అని ఒక నిర్ణయానికి వస్తారు. వచ్చినప్పుడు ఎవరు రాయాలి, అవతరణకి ఎవరు రాయాలి అని మళ్ళీ అదొక క్వశ్చన్ మార్క్ అవుతుంది. అప్పుడు దానికి బివి దేవ్ గారు పూనుకుంటారు, విశ్వనాథ్ దేవ్ ఆయన పేరు, ఆయన పూనుకుంటారు, సరే అవతరణ నేను రాస్తాను అని అప్పుడు బాబా గారిని ప్రార్థించుకొని అప్పుడు అవతరణకి రాయడం జరుగుతుంది. 52 అధ్యాయాలు 1 నుంచి 52 అధ్యాయాలు హేమంత్ పంత్ గారి చేత బాబా గారు రాయిస్తే 53వ అధ్యాయం బాబా గారి సంకల్పంతో బివిదేవ్ గారి చేత 53వ అధ్యాయం రాయబడింది. అందుకని ఆయన 53లో ఫస్ట్లోనే చెప్తారు, హేమంత్ పంత్ గారి గురించి చెప్తారు, ఆయన గుణగుణాలు వర్ణిస్తూ రాస్తారు. మొత్తం రాసిన తర్వాత అప్పుడు అవతరణ మొదలు పెడతారు, అవతరణ కాదని. 1వ అధ్యాయంలో ఏముంది, 2 అధ్యాయులు, 3 అధ్యాయులు, అట్లా 53 అధ్యాయాలు ఏమున్నాయి, మొత్తం ఆయన 52 అధ్యాయాల గురించి విశదీకరిస్తారు మనకు. కాబట్టి రాసింది బివిదేవ్ గారు, అవతరణకు రాసింది. రాసిన తర్వాత అప్పుడు మళ్ళీ గ్రంథాన్ని మళ్ళీ పొందుపరిచి పబ్లిష్ చేయడం జరుగుతుంది. అంతకుముందు సాయిలీల మ్యాగజైన్ ఉండేది, ఆ మ్యాగజైన్లో బాంబే నుంచి ఇష్యూ వస్తూ ఉండేది. అది ఆ మ్యాగజైన్ సంస్థాన తరపు నుంచి దాన్ని సీరియల్గా వేసేవాళ్ళు, సచ్చరితని సీరియల్గా వస్తూ ఉండేది అప్పట్లో. తర్వాత గ్రంథ రూపంలోకి వచ్చింది. ఇదంతా రావడానికి 8 సంవత్సరాలు పట్టింది. బాబా గారు చెప్తారు, నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ 8 సంవత్సరాల బాలుడు తిరిగి వస్తాను అని. అలాగే బాబా గారు శరీరం వదిలిన తర్వాత 8 సంవత్సరాలకి ఈ సచ్చరిత గ్రంథ రూపంలో, మరాఠీ గ్రంథ రూపంలో రావడం జరిగింది. శ్రీ సాయి సచ్చరిత ఓవిటిఓవి మరాఠీ గ్రంథం రూపంలో రాబడింది. 8 సంవత్సరాలకు వచ్చింది గ్రంథం. అందుకు గ్రంథం విశిష్టత సాక్షాత్ బాబా గారే
రాయించుకున్నారు. భగవంతుడు రాయించిన గ్రంథం, ప్రత్యక్షంగా ఆయన రాసుకున్న గ్రంథం. అందుకే ఈ గ్రంథానికి అంత ప్రత్యేకత. ఈ గ్రంథంలో పొందుపరిచే విషయాలు సర్వమత గ్రంథ సారం ఈ గ్రంథంలో ఉంది. ఏ మత గ్రంథంలో ఏ విషయాలు ఉన్నాయి అవన్నీ కూడా ఈ గ్రంథం పొందుపరిచింది. ఈ యొక్క గ్రంథం చదివితే అన్ని మత గ్రంథాలు మనం చదివినట్లే. సాక్షాత్తు భగవంతుడు రాయించిన గ్రంథం కాబట్టి ఈ గ్రంథం పట్ల మనం ఎంత ప్రేమ పెంచుకుంటామో, ఎంతగా మనం ఈ గ్రంథానికి విలువిస్తామో అంత బాబా గారి అనుగ్రహం మనం ఖచ్చితంగా పొందుతాం. బాబా తత్వాన్ని మనం తెలుసుకుంటాం. తర్వాత ఇప్పుడు ప్రశ్న అవతరణకి ఎవరు రాశారు అంటే బివి దేవ్ గారు రాశారు. బాబా గారు అనుమతితో బివి దేవ్ గారు రాయడం జరిగింది. బాబా గారిని చూసి వాళ్ళ యొక్క నాడు కానీ వాళ్ళ యొక్క కష్టాలు కానీ వెంటనే తీసుకుని మరి ఇప్పుడున్న జనరేషన్ లో మరి మనం చూస్తున్న అవ్వచ్చు అని భక్తులకే మరి ఇంత లేట్ గా ఎందుకు దొరుకుతున్నాయి? బాబా గారు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు కదా. బాబా గారు ఎప్పుడూ ఉన్నారు. ఎప్పటి నుంచి ఉన్నారు? ఈ సృష్టి ఉన్న దగ్గర నుంచి ఉన్నాడు. చేసుకున్న పుణ్యం మనం చేసుకున్న పాపం. ఎవరు చేస్తున్నారు పుణ్యం? పాపలు ఎవరు, పుణ్యులు ఎవరు? నిన్ను ఆ రోజు ఆయన చూడటానికి వచ్చిన వారు క్షయరోగమైన కొన్ని రోజుల్లో నేను తగ్గిస్తాను 10 జన్మల దాకేందుకు 10 రోజులు తగ్గిస్తాను అన్నారు డాక్టర్ పెళ్లికి. ఇప్పుడు ప్రశ్న, ఆ రోజున భక్తులు తొందరగా అనుభవాలు జరిగినాయి కదా, ఇప్పుడు ఎందుకు జరగట్లేదు? అంతేనా? రైట్. బాబా గారు ఎప్పుడు ఉన్నారు. ఈ సృష్టి దగ్గర నుంచి కూడా భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు సృష్టించబట్టే మనందరం సృష్టించబడ్డాం. కానీ మనందరం ఆయన బిడ్డలమే. శ్యామ వచ్చి బాబా గారిని అడుగుతారు, నువ్వు గత జన్మలు తెలుసా, గత యుగాలు తెలుసా అంటే తెలుసా అంటారు. ఎట్లా ఉన్నావంటే ఎట్లానే ఉన్నాను అంటారు. అప్పుడు ఎట్లా చూస్తున్నావు, ఇప్పుడు ఎట్లా చూస్తాను, అప్పుడు ఎట్లానే చూశాను అంటారు శ్యామతో. అయితే నాకు బ్రహ్మలోకం చూపించు అంటాడు శ్యామ. ఇప్పుడు వద్దులే పోరా అంటారు. కాదు కాదు నువ్వు చూపించు అని పట్టుపట్టాడు. శ్యామ దగ్గర ఒక మొండి గుణం ఉంది. ఏదన్నా అనుకున్నాడు అంతే, ఏమన్నా ఒక పాయింట్ దొరికిందంటే దాన్ని శోధించే తత్వం శ్యామది. ఈ శోధించే గుణం ఆ దాసుగానికిను ఈ శ్యామకి ఇద్దరికే ఉంది, దుర్గుణం. ఇంకెవరికి లేదు. పట్టుకుంటే దాన్ని సాగదీస్తారు. ఏంటి చెప్పు అని. దీనికి ఎవిడెన్స్ మళ్ళీ 48వ అధ్యాయంలో ఆ నానాసార్ చంద్ర దగ్గర దొరుకుతుంది మనకి. ముందు ద్వారం తెరిచిన వెనక ద్వారం ఎందుకు అంటారు. అంతా నెమ్మదిమ్మ సరవుతుంది అని బాబా గారు చెప్తే అది పట్టుకొని చంద్రబాబు గారిని అడుగుతాడు, నానా చెప్పు ఏంది బాబా గారు అన్నాడు మాట ఏం చెప్పని. ఆయన మాట దాటేస్తాడు చెప్పలేని. కాదు నువ్వు చెప్తావు చెప్పవా అని ఆయన చెప్పే వరకు ఊరుకోడు, చంద్రబాబు గారు చెప్పే వరకు. అంటే అలాంటి మనస్తత్వం కలవ శ్యామ. నువ్వు మాకు భగవంతుడు అని గ్యారంటీ ఏంది, నువ్వు మాకు ఏం చూపించావు, నువ్వు చూసావు గ్యారంటీ ఏంది, చూపించమని పట్టుబడతాడు. బాబా గారు వద్దు అంటారు. అయినా సరే చూపించమంటే అప్పుడు బాబా గారు కళ్ళు మూస్తూ అంటారు. కానీ బ్రహ్మలోకం కనపడుతుంది, చూపిస్తారు. బ్రహ్మలోకం కనిపిస్తుంది. మళ్ళీ కళ్ళు తెరుస్తాడు. మళ్ళీ విష్ణులోకం చూపించమంటే ఆ వైకుంఠాన్ని చూపిస్తారు. వైకుంఠ దర్శనం అవుతుంది. తర్వాత మళ్ళీ కైలాసాన్ని కూడా చూపించమంటాడు. కైలాస దర్శనం కూడా అవుతుంది. 3 త్రిలోకాలని బాబా గారు స్పష్టంగా చూపించింది ఎవరికంటే శ్యామకి. అప్పుడు నమ్ముతాడు బాబా భగవంతుడు. కానీ భగవంతుడు భక్తి అనే దానికి అంతగా ఎక్కలేదు. వచ్చాడు ఆయన నిష్కామంగా సేవ చేశాడు. శ్యామ వండర్ఫుల్ క్యారెక్టర్. శ్యామ అలాగా సేవ చేసిన వాళ్ళు ఎవరు లేరు. అందరు మంచిగా కోరుకున్నాడు, నిస్వార్థంగా మంచి కోరుకున్నాడు శ్యామ. అలాంటి క్యారెక్టర్. ఫ్రమ్ ద బిగినింగ్ బాబాను సేవించుకున్నవాడు. బాబా గారిని తన ప్రకటన చేసుకున్న తర్వాత బాబాను వదలకుండా ఉన్నవాడు. ఫస్ట్ ఆయన బాగా చూసిండే, తర్వాత శ్యామని. మహంసపతి గారు కూడా ఉన్నారు 2 సార్లు వచ్చినప్పుడు. మహంసపతి గారు కదా ఆహ్వానించింది. మహంసపతి గారు గురువుగా స్వీకరించాడు. ఆయన భగవంతుడిగా చూశాడు కాబట్టి ఆయన అట్లా దర్శనం ఇచ్చారు భక్తుడిగా.
ఎవరు ఏ భావంతో స్వీకరిస్తే ఆయన్ని బాబా గారిని ఆయన ఆ రకంగా అనుభవాలు కలిగించేవారు. అప్పుడు భక్తుల్లో కేవలం భక్తి మాత్రమే ఉండేది, ఈర్షా ద్వేషాలు ఉండేవి కావు. ఒక బాబా గారు మాత్రం ఆశ్రయించి ఉండేవాళ్ళు. ఒకసారి బాబా గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా వేరే వేరే ఎటు వాళ్ళు ఆల్టర్నేట్ చూసుకోలేదు, ఎటు వెళ్ళిపోలేదు, జంప్ అయిపోలేదు. అలాంటి భక్తులు అందరు ఎవరైనా సరే, మహాసభాపతి గారి నుంచి మొదలు పెడితే మహాసభాపతి గారు, శ్యామ గారు, హేమంత్ పంత్ గారు, దీక్షిత్ గారు, బివి దేవ్ గారు, లక్ష్మీబాయి షిండే గారు, బాయిజబాయి గారు, తాత్య బయాజ్ అప్పకోతే పాటిల్, అప్పుడు చాలా మంది ఉన్నారు భక్తులు. వాళ్ళందరూ కూడా బాబా గారిని ఆశ్రయించున్నారు. వాళ్ళ భక్తి ఎప్పుడు బాబా గారి మీదే ఉండేది. షిరిడీలో ఉన్న వదిలి వెళ్ళాలంటే బాబా గారు అనుమతి లేకుండా వాళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు. బాబా గారు వెళ్ళమంటే వెళ్ళేవారు, వద్దంటే ఆగేవాళ్ళు. వాళ్ళ భారం అంతా ఒక బాబా దగ్గరే ఉండేది. శ్యామ వచ్చాడు, పాము ఖర్చు వచ్చినప్పుడు శ్యామ దగ్గర రాగానే ఏమనుకున్నా, చల్ బట్టు వెళ్ళిపో, మెట్లాడు ఖబర్దార్ అన్నప్పుడు ఏమనుకున్నాడు, నా తల్లి తండ్రి అంతా బాబా గారు అనుకున్నాను కదా, కన్న తల్లిని తరిమేసి ఇంకెక్కడికి వెళ్ళిపోవాలి అనుకున్నాడు ఆయన. ఇది విశ్వాసం, ఆధారపడటం అంటే. ఇంకెక్కడికి వెళ్ళలేదు, ఇంక నేను ఎక్కడికి పోతాను అని. అంతకుముందు అన్నారు, ఒకళ్ళు వచ్చి వీరాబాద్ దగ్గరికి వెళ్ళమన్నారు, ఒకళ్ళే ఊది పెట్టుకు వెళ్ళమన్నారు. ఆయన ఏది చేయలేదు, పరిగెత్తుకుంటే బాబా గారి దగ్గరికి వచ్చాడు. అంటే ఒక బాబా గారి దగ్గర విశ్వాసం, డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. ఇది గమనించాలి మనం. మనం జలుబు వచ్చినా దగ్గు వచ్చినా ఏం చేస్తాం, గబక్క డాక్టర్ ఫోన్ చేద్దామా, డాక్టర్ దగ్గరికి వెళ్దామా, అలా అనుకుంటూ ఉంటాం. అరే బాబా గారి దగ్గర ఉన్నారా, మనం బాబాను ఆశ్రయించినా, బాబా గారు ఊది తాగుదామా, ఊది తీర్థం సేవిద్దామా అనే ఆలోచన మనకి రాదు. తర్వాత ఎప్పుడుగో వస్తుంది, ముందు అయితే రాదు. కొంతమంది ముందు ఆలోచిస్తారు, ముందు చేస్తారు, తర్వాత తగ్గలేదు కదా డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకుంటారు ఇమ్మీడియట్ గా. అంటే ఆ బాధను సహించే ఆ టైంని మనం తీసుకోం. ఇది కారణం ప్రారంభ కర్మే. ప్రారంధానుసారమే జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా, జ్వరం వచ్చినా, ఏ నొప్పి వచ్చినా కూడా ప్రారంభ కర్మానుసారమే వచ్చింది. దెర్ ఈజ్ నో ఆల్టర్నేట్. అది అనిపించి తీరవలసిందే, ఇంక దానికి ఆ మార్గమే లేదు, ఇంక రెండో మార్గం లేదు. ఏమొచ్చినా కూడా ఇంకా ఆల్టర్నేట్ లేదు. కాబట్టి దాన్ని సద్గురు ఏం చేస్తారు, ఆయన సమక్షం ఉన్నప్పుడు మనం అనుభవించగలిగే శక్తి ఉన్నప్పుడు మాత్రమే అనుభవింపజేస్తారు. మనం ఏ మేరకు అనుభవించగలుగుతామో, మనం 100 కిలోలు బరువు ఎత్తగలంటే ఆ 100 కిలోల బరువు మనం అది ఎత్తిస్తారు. ఇంకా 105 కిలోలు ఎత్తుకున్నాంటే మనం సతికిలు పడిపోతాం కింద. అంటే ఆయన 5 కిలోలు మన మీద భారం వేయడు, ఆయన మోస్తాడు వచ్చి. ఈ 100 + 5 105 కిలో ఆయన మోస్తాడు, లేదా అసలు మోసే భారం లేకుండా తీసేస్తాడు. ఆయన ఆశ్రయించిన వాళ్ళకి ఎందుకు అనారోగ్యాలు వస్తాయంటే, ఎప్పుడో అనుభవించగలిసిన కర్మ అనుభవించి తీరవలసిందే, అందులో అనుమానం లేదు. నేను ఎప్పుడు 60, 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చి అనుభవించే కర్మని సద్గురు ఏం చేస్తున్నారు, నేను అనుభవించగల శక్తి ఉన్నప్పుడే నా చేత అనుభవింపజేస్తున్నారు. నేను ఇప్పుడు 50 కిలోలు, ఒకప్పుడు 50 కిలోలు బస్తా నేను ఒక్కనే ఎత్తగలిగేవాడిని. ఇప్పుడు 10 కిలోలు ఎత్తలేకపోతున్నాను అనుకోండి. అప్పుడు నేను ఎప్పుడు యాక్టివ్గా ఉన్నట్టు, 50 కిలోలు మోసినప్పుడా, 25 కిలోలు మోసినప్పుడా? 50 కిలోలు మోసినప్పుడే యాక్టివ్గా ఉన్నాను, బలంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను. కాబట్టి ఏం చేస్తాడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడే నా కర్మను అనిపింపజేస్తాడు. నేను మోయగలిగినంతసేపు మోయాల్సిందే, మోయించేస్తాడు. 100 కిలోలు బరువు ఎత్తుకోవాలి, ఆ 100 కిలోల బరువుని నేను 50 కిలోలకి 50 కిలో అదనంగా మోయగలిగినంత వరకు మోయిస్తారు. ఈ 100 కిలోల బరువును, 50 కిలోల బరువును నేను 70, 80 ఏళ్ళు వచ్చిన తర్వాత 60 ఏళ్ళు వచ్చిన మోయాలంటే నేను మోయలేను. కానీ మోసి తీరవలసిందే. నేను మోయలేను. ఇప్పుడు ఏం చేయాలి, దాన్ని నెక్స్ట్ జన్మకి వెళ్తుంది, అది మళ్ళీ వచ్చే జన్మ తీసుకోవాలి. ఈ ప్రారంధం ఏమైపోతుంది, మిగిలిపోయింది. ఈ జన్మ చేసుకున్న క్రియామాన కర్మలు ఈ రెండు కలిసిపోయి సంచిత కర్మలుగా నెక్స్ట్ జన్మలు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. మళ్ళీ నేను జన్మ తీసుకోవాలి. కాబట్టి సద్గురు ఏం చేస్తారు, నీ జన్మ లేకుండా చేయాలంటే ఈ జన్మలు కట్ చేసేయాలి. ఉన్నది నీ భారం అంతా ఏదైతే ఉందో నీ బ్యాంక్ బ్యాలెన్స్ క్లీన్ చేసేయాలి. చేస్తేనే అప్పుడు నువ్వు విముక్తుడు అవుతావు ఆ రుణం నుంచి, ఆ కర్మ బంధనాల నుంచి. అప్పుడు మనం ఏమవుతుంది, ఫ్రీ హ్యాండ్ ఉంటాం, హ్యాపీగా చక్కగా బాబా వచ్చే మనం వయసు వచ్చేటప్పటికి ఆయన స్మరణ చేసుకుంటుంటాం. మోయికెళ్ళినప్పుడు మోయించేసాడు, అయిపోయింది. మనం ఇప్పుడు డాక్టర్ పెళ్ళే ఉన్నాడు, ఆయన ఏమనుకున్నాడు, నార్కురుపులు వచ్చింది, బాబా గారు పక్కన కూర్చునేవాడు,